బ్రేక్ న్యూస్. పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సొంతూరులో ఓటమిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎమ్మెల్యేల ఊళ్ళల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయినంత మాత్రాన అది ఎమ్మెల్యేల వైఫల్యం కాదన్నారు ఆయన. లోపాలు జరిగినప్పుడే సవరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తొలి దశలో మంచి ఫలితాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తనతో చెప్పారని, మిగిలిన 2 దశల్లో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మిగతా 2 దశల పంచాయతీ ఎన్నికలపై ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతామని చెప్పారు టీపీసీసీ చీఫ్. ఎమ్మెల్యేలు మీద సొంత గ్రామాన్ని ఓడిపోయినంత మాత్రం అది ఎమ్మెల్యే మీద వైఫల్యం అని చెప్పడానికి లేదు. ఒక గ్రామ సర్పంచ్ ఎన్నిక అంటే చాలా కోణాల్లో జరిగేటువంటి ప్రక్రియ. ఆ దశ కొంచెం జరిగింది. 2వ ఫేజ్ 3వ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు, ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లోపాలు జరిగినప్పుడే సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పినారు. మంచి రిజల్ట్స్ వచ్చాయి. 2వ దశ 3వ దశ కూడా ఈ సాయంత్రం కూడా మాకు మీటింగ్ ఉంది. డెఫినెట్గా 2వ దశ గురించి 3వ దశ గురించి ఎమ్మెల్యేస్తో డీసీసీ ప్రెసిడెంట్తో ఎప్పటికప్పుడు మేము సంభాషిస్తామని మాట్లాడతాం. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం ఇటు నిన్న ఏదైతే తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగాయో దానికి సంబంధించి కూడా ఇటు టీపీసీసీ చీఫ్ స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇంకా 2 ఫేజ్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో మేము విజయం సాధిస్తామంటూ కూడా అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలంటారు నగేష్? అంటే ఖచ్చితంగా కీలక నేతలకైతే ఖచ్చితంగా ప్రజలు షాక్ ఇచ్చారని చెప్పచ్చు. ఇప్పుడు చాలామంది ఈ మధ్య రీసెంట్గా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్లుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఈ ఎన్నికల్లో కనిపించింది. ఎందుకంటే డీసీసీ పదవి అనేది వాళ్లకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని చెప్పి వాళ్ళను నియమించారు కూడా. పార్టీ అధిష్టానం కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంచే నియమించింది. కానీ వాళ్ళ సొంత ఊర్లలో, వాళ్ళు పుట్టిన సొంత ఊర్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా గెలిచిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు బలపరిచిన అభ్యర్థుల్ని కూడా కొన్ని చోట్ల ఓటర్లు ఓడించారు. ఈ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ముగిసాయి. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో, అంటే మెజార్టీ స్థాయిలో సీట్లు సంపాదించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వచ్చిన రిజల్ట్ పైన ఖచ్చితంగా పార్టీలో రీసౌండ్ వచ్చే రేంజ్లోనే చర్చ జరుగుతుందని చెప్పి మనకు ప్రస్తుతం అయితే మాటలు వినిపిస్తున్నాయి. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చుకున్నా కూడా, అంటే తమ అభ్యర్థులు ఎక్కువ మొత్తంలోనే గెలిచారు, మళ్ళీ 2వ విడత 3వ విడతలో కూడా ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. కానీ మంత్రులు కానీ డీసీసీ ప్రెసిడెంట్లు కానీ ఎమ్మెల్యేల సొంత ఊర్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని వాళ్ళ ఓటమైతే తప్పలేదు. వాళ్ళకు ఓటమైతే ప్రజలు చవి చూపారు ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్పచ్చు. అనిరుద్ధ్ సొంత ఊర్లో ఆయనకు ఎదురుగాలి వీచింది. ఆయన స్వగ్రామం రంగారెడ్డిగూడలో సర్పంచ్గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కాటెపాగా రేవతి 31 ఓట్లతో గెలుపొందారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి ఓడడం అనేది ఖచ్చితంగా హాట్ టాపిక్ విషయమే. ఎందుకంటే అనిరుద్ధ్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉంటాడు. తను దాడులు చేసే విషయంలో కూడా, ఎదుటి వ్యక్తి మీద మాట్లాడే సందర్భంలో కూడా చాలా విషయాలు హాట్ టాపిక్గా ఉంటాయి. వాళ్ళపైన ఎదురుదాడి చేస్తూ ఉంటాడు. కానీ ఆయన సొంత ఊర్లోనే ఓటమి అనేది ఖచ్చితంగా గుణపాఠం అని చెప్పచ్చు. ఇక సొంత మండలం రాజాపూర్లో 24 పంచాయతీలకు గాను 16 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం కూడా ఖచ్చితంగా పార్టీలో, జిల్లా కాంగ్రెస్ కమిటీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉండి చాలా విషయాలు మాట్లాడుతుండొచ్చు. హైదరాబాద్ వేదికగా పార్టీ బలంగా ఉందని చెప్పచ్చు. కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చూస్తే కనుక ఇప్పుడు జడ్చర్లలో ప్రజలు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, అనిరుద్ధ్ రెడ్డి లాంటి బలమైన ఎమ్మెల్యే ఉన్నా కూడా 24 స్థానాల్లో 16 స్థానాలు బీఆర్ఎస్కు వెళ్ళడం ఏంటి, 8 స్థానాలే కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఏంటని చెప్పి కూడా వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. సొంత గ్రామం అనిరుద్ధ్ రెడ్డి సొంత గ్రామంలో కూడా అభ్యర్థి ఓడిపోవడం అనేది ఖచ్చితంగా ఇది ఒక రకమైన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠంగా చెప్పచ్చు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లాలని చెప్పి నేతలందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ గ్రామ స్థాయిలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు పెద్ద దెబ్బగా మారింది. ఇక మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి. తన సొంత గ్రామమైన మహబూబాబాద్ మండలం సోమ్లతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మురళీ నాయక్ సొంత వదిన బరిలోకి దిగారు. బూక్య కౌశల్య
అదే తండాలో అంగన్వాడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల కోసం ఆమె రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. సుజాత 18 ఓట్ల మెజారిటీలతో ఆమె కౌసల్య అంటే ఇప్పుడు కౌసల్య పైన స్వతంత్ర అభ్యర్థి ఇస్లావా సుజాత 18 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. డీసీసీ చీఫ్గా మురళీ నాయక్ భార్య ఉమా నాయక్ ఉన్నారు. డీసీసీ చీఫ్గా ఎమ్మెల్యే కుటుంబం నుంచి వచ్చిన కౌసల్యను కూడా ప్రజలు తిరస్కరించారని చెప్పచ్చు. ఇక సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో విస్తృతంగా వైరల్ అవుతుంది. తాము ఓటర్లకు డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు వెనక్కి ఇవ్వండాలని చెప్పి కూడా ఒక తండాకు సంబంధించిన అక్కడికి వెళ్ళి ఆ అభ్యర్థే డబ్బులు అడుగుతున్న ఆ దృశ్యాలన్నింటినీ ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్స్ వేదిక కూడా అది చర్చనీయాంశంగా మారింది. అంటే అభ్యర్థులు బలంగా లేరా, లేకుంటే తమ సొంతకు సంబంధించిన తమ వాళ్ళనే పెట్టి గెలవాలన్న తాపత్రయమా, అంటే ఆ ఊర్లో మరి బలమైన అభ్యర్థిని ఎంచుకోవడంలో విఫలమయ్యారు అనేది కూడా ఖచ్చితమైన చర్చ ఆ ఊర్లో కొనసాగుతుంది. మహబూబాద్ జిల్లాలో కూడా ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కూడా. ఇక షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ సొంత గ్రామం వీర్లపల్లెలో కూడా రిజల్ట్ కాంగ్రెస్కు యాంటీగానే వచ్చింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శంకర్ విస్తృతమైన ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పాండు 130 ఓట్లతో విజయం సాధించారు. నిన్న కూడా సోషల్ మీడియాలో ఈ పాండు పైన కూడా విస్తృతమైన ట్రోలింగ్ జరిగింది. వీర్లపల్లి శంకర్ అలియాస్ షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అని చెప్పి పిలుస్తుంటారు. కానీ సొంత గ్రామం వల్లే పుట్టినూరులోనే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలవడం అనేది కూడా ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యేకు ఎదురు దెబ్బ అని చెప్పచ్చు. మరి తన ఇంట గెలవలేదు, రచ్చ గెలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న దీనిపైన కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ చెంతకు చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈయన పరిస్థితి కూడా ఖచ్చితంగా ఈయన కూడా ప్రజలు షాక్ ఇచ్చారు. చిన్న బండిరావు గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పైన బీఆర్ఎస్ అభ్యర్థి జోగయ్య 80 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. మరి తెల్ల వెంకట్రావు పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. తన సొంత ఊర్లో ఓడిపోవడం వల్ల కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి తెల్ల వెంకట్రావు కూడా లేదన్నదే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఇక రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేట సొంత ఇలాకాలో కూడా ఇదే పరిస్థితి. సొంత ఊరు బాలెంలో బీఆర్ఎస్ బలపరిచిన గాలి మమతా నగేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపు కోసం రమేష్ రెడ్డి కష్టపడినా కూడా ప్రజలు పట్టించుకోలేదని కూడా ప్రస్తుతం రమేష్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సొంత ఊర్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి కొనసాగింది. మోహన్ రెడ్డి స్వగ్రామం మానాల గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించిండు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో వచ్చే రుద్రాంగి మండలంలో అక్కడ శంకర్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ పైన 247 ఓట్ల మెజారిటీతో గెలిపొందారు. సో మొత్తానికైతే తమ సొంత గ్రామము, సొంత ఊరు, సొంత ఏదైతే నియోజకవర్గం అని చెప్పి చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ కూడా తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటారు. వాళ్ళందరూ మరి మంచి ఫలితాలు రావాలని చెప్పి ప్రయత్నించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ ఆదేశించారు. ఈ ఎన్నికలు కూడా ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నా కూడా ఇది ఎమ్మెల్యే వైఫల్యం కాదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ సవరించుకునే ప్రయత్నం చేశారు. కానీ తొలి దశ ఫలితాల తర్వాత 2-3 దశలు కూడా మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పారు. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ మిగతా ఉన్నత పదవుల్లో కాంగ్రెస్ పార్టీలో అంటే అధికారంలో ఉన్న నేతలు కానీ ఎవరు కూడా అభ్యర్థుల కోసము ప్రయత్నించలేదనే ఆరోపణలు మాత్రం వాళ్ళపైన బలంగా వినిపిస్తున్నాయి. మరి వాళ్ళు సొంత జిల్లాలో సొంత ఊర్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇది ఒక రకమైన చెంపపెట్టని చెప్పచ్చు. మరి వాళ్ళు అంటే నెక్స్ట్ జరిగే 14 కానీ 3వ విడత 17 జరిగే 3వ విడత ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి డైరెక్ట్గా దిగిన అభ్యర్థుల్ని గెలుపు కోసం ప్రయత్నిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ తమ సొంత ఊర్లో ఓడిపోవడంతో వాళ్ళు కూడా తలెత్తుకోలేని పరిస్థితి. వాళ్ళు మరి తదుపరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళను మరి నెక్స్ట్ ఆ ఎలక్షన్లలో అంటే వాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు కానీ 2వ విడత 3వ విడత జరిగే ఎన్నికలలో కూడా గెలుపు కోసం ప్రయత్నించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్లకు సూచిస్తోంది. మరి పార్టీ కోసము పనిచేస్తారా లేదంటే పదవుల కోసమే కొట్లాడి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా పార్టీ ఎక్కడ పోతుంది తమకు అధికారం ఉందని చెప్పి చెలాయిస్తారన్నది కూడా 2-3వ విడత జరిగే ఎన్నికల్లో వచ్చే రిజల్ట్ పైన ఖచ్చితంగా వాళ్ళ భవితవ్యం అయితే ఆధారపడి ఉంది.